ఏ చౌరస్తాకు వస్తావర్రా, ఎక్కడికి వస్తావర్రా, చెప్పు నువ్వేం పని చేసినావో చెప్పు. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే కోనరావుపేటలో ఇవాళ మీరు సిరిసిల్ల నుంచి ఇక్కడికి వస్తుంటే బ్రహ్మాండమైన మల్కపేట రిజర్వాయర్ కనబడుతుంది మీకు. అక్కడ మా లక్ష్మీ నరసింహారావు గారు బ్రహ్మాండంగా కోట్లాది రూపాయలతో అద్భుతమైన వెంకటేశ్వరుల గుడి కట్టిండు. ఒక్క రూపాయి రాజన్న గుడికి తెచ్చినవా బండి సంజయ్? పోనీ ఒక్క రూపాయి మా కోనరావుపేటలో ఉన్న గుడికి చందా ఇచ్చినవా? లేదా వేములవాడ కొండగట్టు అంజన్నకు రూపాయి తెచ్చినవా? నరేంద్ర మోడీ కాడికి వెళ్లి నీకెందుకు వేయాలి ఓటు? ఒక్క బడిదేలే, ఒక్క గుడిదేలే, ఒక్క విద్యా సంస్థదేలే, ఒక్క పరిశ్రమదేలే, ఏం చేసినవయ్యా అంటే దేశం కోసం ధర్మం కోసం అనుకుంటే గాలి తిరుగుడు, గాలి మాటలు, ఒక్క పని కూడా చేయలే. ఆలోచించండి, ఆగం కాకండి. ఇలా కాంగ్రెస్ పార్టీకి అయితే నాకున్న అవగాహన మేరకు ఓట్లేసే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే పెన్షన్లు వచ్చిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఆసరా పెన్షన్లు ఉన్నారా? ఎవరైనా చేతులు జరి ఉన్నోళ్ళు? ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి, ఎరికేనా మీకు? జనవరి నెల పెన్షన్ ఎగ్గొట్టిండు, ఎరికేనా? మరి ఇంకా మళ్ళా సిగ్గుదప్పి వాళ్ళ కొట్టేద్దామా? నెల పెన్షన్ ఎగ్గొట్టిండు. 4,000 అన్నోడు 2,000 ఇవ్వకుండా ఎత్తగొట్టిండు. ఆయన నమ్ముదామా? మళ్ళా పొరపాటును నమ్ముదామా? రైతు బంధు ఇప్పటికి వాళ్లే మొత్తం పడ్డదా పడలేదా? రైతు బంధు పడ్డదా? 4 ఎకరాల కాడికి అది కూడా కుంటుకుంటా తుమ్ముకుంటా దగ్గుకుంటా 4 ఎకరాల కాడికి 4 నెలలు గుంజిండు. రేపటి రోజున ఆ రైతు బంధు కూడా పోతుంది. దయచేసి గుర్తు పెట్టుకోండి. రైతు బంధుకు రామ్ దళిత బంధుకు ఆనాడే ఎత్తగొడతాడని కేసీఆర్ గారు చెప్పిండ్రు. మిమ్మల్ందరూ నేను కోరేది ఒకటే, కేసీఆర్ గారిని మళ్ళా తెచ్చుకుందామా? కేసీఆర్ గారిని మళ్ళా తెచ్చుకుందామా? వద్దా? కావాలనా? కావాలంటే ఒకసారి గట్టిగా వద్దా? కావాలనా? కేసీఆర్ తిరిగి కావాలంటే మీరు ఒక్క పని చేయాలి. మీరు మాకు ఒక 10-12 ఎంపీలు అప్పచెప్పుండ్రి. సంవత్సరం లోపల రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారు తిరిగి శాసించే పరిస్థితి మళ్ళీ వస్తుంది. ఈ సన్నాసులు మళ్ళీ పోయే పరిస్థితి తప్పకుండా వస్తుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, మన మధ్యలో ఉన్ననాడు మంచి పరిపాలన ఉన్ననాడు దాని విలువ తెలియలే. కానీ అప్పుడప్పుడు ఇట్లా జరుగుడు కూడా మంచిదే. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. అప్పుడప్పుడు గాడి దించుతేనే గుర్రం విలువ తెలుస్తుంది. అందుకే నేను అనేది, దయచేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మే 13 నాడు కారు గుర్తు మీద ఓటేసి వినోదనను బంపర్ మెజారిటీతో కోనరావుపేట నుంచి గెలిపియండి. మీ తరఫున బ్రహ్మాండంగా రేపటి రోజున అక్కడ వాదించే నాయకుడు, కొట్లాడే నాయకుడు, కేసీఆర్ గారికి బ్రహ్మాండంగా అండగా ఉండే నాయకుడు. మేము వీడికి బయలుదేరి వస్తున్నాం. కొద్దిగా ఆలస్యమైతే కారణమైంది ఎరికైనా సిరిసిల్ల ఈ ఒక్క రోజుల 2 నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. మనం అనుకున్నాం ఎన్నడన్నా మీ పక్కనే ఉంటే సిరిసిల్ల. ఒకనాడు కాంగ్రెస్ వాళ్ళు సిరిసిల్లను ఉరిసిల్ల తెచ్చింది. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు రాగానే మళ్ళా ఆత్మహత్యలు మొదలైనవి. మళ్ళా ఆ రోజులు కావన్నా రైతుల ఆత్మహత్యలు, నేతన్నల ఆత్మహత్యలు, కరెంటు కష్టాలు, మోటార్లు గాలుడు, రైతు బంధు రాదు, ఈ ఆగమాగం బతుకు మళ్ళా కావన్నా ఆలోచించండి. వీళ్లకు బుద్ధి చెప్పాలంటే, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరాలంటే, ఆ హామీలు నెరవేర్చడానికి వాళ్ళ పేయిల భయం ఉండాలంటే కారు గుర్తు మీద ఓటేసి వినోదన్నను బంపర్ మెజారిటీ ఇచ్చి పార్లమెంట్ కు పంపించండి. తప్పకుండా ఈ ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ నాయకులకు బుద్ధి వస్తుంది. అప్పుడే వాళ్ళ కళ్ళు కిందికి దిగుతాయి. మనకిచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటారు. 2,500 ఆడబిడ్డలకు ఇస్తా అన్నాడు. 4,000 ఇంట్లో ముసలయ్యి ఉంటే ఇద్దరికి ఇస్తా అన్నాడు. పెళ్లి చేసుకుంటే కేసీఆర్ లక్షిస్తుండు. నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. దొరకలేదా బంగారం? మరి బంగారం షాపులు కమ్మి పడ్డాయా? దొరకలేదా తులం బంగారం? కాంగ్రెస్ వాళ్ళని నమ్మి మోసపోయినారు మీరు. ఒక్కసారి మోసపోతే మోసం చేసినోంది తప్పు. రెండోసారి మళ్ళా వాళ్ళ చేతుల్నే మోసపోతే మన తప్పు అవుతుంది. యాది పెట్టుకోండి. ఒకసారి మోసపోతే మోసం చేసినోంది తప్పు. రెండోసారి మళ్ళా వాళ్ళ చేతుల్నే మోసపోతే ఈసారి మన తప్పు అవుతుంది. యాది పెట్టుకోండి. వాడు తులం బంగారం కాదు కదా, తులం ఇనుము కూడా ఇయ్యడు మనకు. యాది పెట్టుకోండి. నాకు పక్కాగా 500 బోనస్ అన్నాడు రైతులకు. మా రైతన్నలు చెప్పాలి, ఎక్కడైనా వస్తుందా బోనస్? 500 బోనస్ బోగసు, అది బోగస్ ముచ్చట. కనీసం మద్దతు ధర ఇస్తలేడు. అందుకే రైతన్నలను కోరుతున్నా, మా ఆడబిడ్డలను కోరుతున్నా, మా తమ్ములను కోరుతున్నా, మా చెల్లెలను కోరుతున్నా, ఏ పార్టీ అయితే తెలంగాణ తెచ్చిందో, ఏ నాయకుడైతే తెలంగాణను 10 ఏళ్లు బ్రహ్మాండంగా నడిపిండో ఆ నాయకుడు కేసీఆర్ గారికి మద్దతిద్దాం, మరింత శక్తినిద్దాం. వినోద్